ఈ అక్కా తమ్ముడి వెంట్రుకలు వైట్ గా ఉండేవి. స్కూల్లో ఒక పిల్లవాడు వీళ్ళని చూసి ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను టిన్ ని ఒక ఉయ్యాలకి కట్టేసి ఫాస్ట్ గా ఊపుతూ ఉంటాడు. ఉయ్యాల పైకి వెళ్లిన ప్రతిసారి టిన్ చాలా భయపడిపోతాడు. ఇదంతా లావుగా ఉన్న ఆ కుర్రాడు చూసి ఎంతో ఆనందిస్తాడు. ఒకరోజు పిల్లలంతా చర్చికి వచ్చుంటారు. ఆ లావుగా ఉన్న పిల్లాడి తల్లికి తన కొడుకు ఎక్కడా కనిపించడు. దాంతో ఆమె వెళ్లిపోతుంటే అప్పుడే ఆ పిల్లాడు ఫుల్ దెబ్బలతో చర్చిలోకి వస్తాడు. రాగానే కింద పడిపోతాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ పిల్లవాడు కొండ నుంచి కింద పడడం వల్లే చనిపోయాడని చెప్తారు. కానీ టిన్ మరియు టీనా వాళ్ళ అమ్మ యానాకి దీని వెనుక టిన్ మరియు టీనానే ఉన్నారని డౌట్ గా ఉంటుంది. వీళ్ళని ఇంటికి తెచ్చే ముందు టిన్ మరియు టీనా ఇద్దరు ఒక ఆశ్రమంలో ఉండేవాళ్ళు. టిన్ టీనాలిద్దరూ దేవుడంటే గట్టిగా నమ్మేవారు. వీళ్ళకి ఒక విచిత్రమైన అలవాటు కూడా ఉండేది. అది ఏమిటంటే వీళ్ళు తమ తలని ఒక ప్లాస్టిక్ కవర్ తో క్లోజ్ చేసుకుని చావు అంచుల దాకా వెళ్లి వచ్చేవారు. యానాకి డౌట్ వచ్చి రాత్రి టిన్ టీనాల రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తే ఆమెకి ఒక బైబిల్ దొరుకుతుంది. ఆ బైబిల్లో వీళ్ళిద్దరూ ఒక పిల్లాన్ని చంపినట్లు డ్రా చేసిన ఒక పేపర్ ఉంటుంది. ఇదే విషయాన్ని యానా తన భర్తకి చెప్తుంది. దానికి భర్త ఇది చిన్న విషయమని, అలాగే ఆ లావుగా ఉన్న పిల్లాడు ఎప్పుడు టిన్ టీనాని ఎప్పుడు సతాయించేవాడని, పిల్లలన్నాక ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తారు, ఆ తప్పుల్ని నువ్వు క్షమించాలని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత యానా ఏం చేసిందో పార్ట్ 2 లో చెప్తాను. పార్ట్ 2 తొందరగానే వస్తుంది.